అదేవిధంగా 2013-14 ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారంటే ఆ రోజుల్లో అత్యంత ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒకరిని. ఎందుకు అంటే జనరల్ గా ఒక వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయి. కుటుంబం ఉన్నప్పుడు కానీ ఇంకొకటి ఉన్నప్పుడు కానీ కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు. మోడీ గారికి ఇవన్నీ ఏమీ లేవు. ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాన్ని, తన రక్తపు బొట్టును కూడా తారపోస్తారని బలంగా నమ్మాను. నేను అనుకున్న విధంగానే ఆయన ఈ రోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి లేనటువంటి మార్పులు ఒక్క 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఒక స్వచ్ఛ భారత్ మిషన్ గాని, మేక్ ఇన్ ఇండియా గాని. మేక్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే నేను యాక్చువల్ గా ఇల్లు కడతా ఉన్నా. ఇల్లు కడతా ఉంటే కొన్ని క్వాలిటీ మెటీరియల్స్ కావాలి అంటే నేను అడిగితే ఆర్కిటెక్ట్ అన్నారు, మొత్తం ఇండియాలోనే తయారవుతుందండి, మనం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పి ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది నాకు. అదేవిధంగా మోడీ గారు మొన్న అమెరికా వచ్చి చట్టసభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక భారతీయుడిగా మేము చాలా గర్వించాం ఆ రోజున. అదే విధమైనటువంటి భావజాలంతో తెలుగుదేశం పార్టీ గాని, పవన్ కళ్యాణ్ గారు జనసేన గాని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ఈ రోజున.